8వ తరగతి తెలుగు ప్రథమ భాష పాఠం అసామాన్యులు. పాఠ్యాంశ వివరణ. అభ్యసన ఫలితాలు. వివిధ కుల వృత్తుల విశిష్టతను వివరించగలుగుతారు. ఈ పాఠం జగతిలో అసామాన్యుల గురించి తెలుపుతుంది. నిజానికి మనం సామాన్యులు అనుకునే వారిని అసామాన్యులుగా చెబుతూ వాళ్ళలోని అసామాన్య లక్షణాల్ని మనకు ప్రస్ఫుటం చేస్తుంది. వీధులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని చెప్పులు కుట్టి జీవనం సాగించిన చర్మకారుని వరకు వివిధ కుల వృత్తులు చేసుకుని బ్రతికే ప్రతి సామాన్య జీవి అసామాన్యుడే అని ఆధునిక మానవులు గ్రహించాలి. ఈ లోకంలో ఎవరూ తక్కువ వారు కాదు. ఎవరి ప్రాధాన్యత మనం తగ్గించలేము. ఆది మానవుడు మొదలు అరణ్యాల్లో జీవించిన ఆదివాసీలు, పల్లె జీవనంలో బ్రతుకును పండించుకున్న జానపదులు అందరూ మనకు వాళ్ళ జీవితానుభవాలతో ఎట్లా బ్రతకాలో నేర్పిన వాళ్ళే. వేటాడడం, జంతు మాంసం తినడం, చెట్ల నుండి ఆయుర్వేద ఔషధాలు తయారు చేయడం తదితరాలన్నీ మనకు పూర్వీకులు నేర్పినవి. ఈరోజు అత్యాధునిక జీవితం గడుపుతున్న మనం మన పూర్వీకులు మనకందించిన సాంప్రదాయ విజ్ఞానాన్ని విస్మరించడం ఆత్మహత్య సదృశం వంటిది. మన పుట్టుక మూలాల్ని మరిచిపోకూడదన్నట్లే ఈనాటి అభివృద్ధి మూలస్తంభాలైన వృత్తి పనివారల్ని మరచిపోకూడదు. తరతరాలుగా అసామాన్య సేవలందించిన ఆ అసామాన్యుల గురించి గేయ రూపంలో పాఠాన్ని గ్రహిద్దాం. ఈ పుడమికి మూలం శ్రమజీవే, ఈ ప్రగతికి జీవం పనిలోనే. ఈ పుడమికి మూలం శ్రమజీవే, ఈ ప్రగతికి జీవం పనిలోనే. వృత్తి పనులతో జగత్తుకంత వస్తువులిచ్చిన ఘనులు, వృత్తి పనులతో జగత్తుకంత వస్తువులిచ్చిన ఘనులు అసామాన్యులు, అసామాన్యులు, అసామాన్యులు. ఆదివాసులే అడవిలో బ్రతికి ఆకులు అలముల మర్మము తెలిపిరి. ఆది మానవుడు అడవి జంతువుల మాంసం తిని మనకెరుక పరిచిరి. ఆయుర్వేదం ప్రకృతి వైద్యము గిరిజనములు మనధరికి చేర్చిరి. జానపదులు తమ గ్రామ పనులనే వృత్తి పనులుగా జగతికి నిచ్చిరి. అసామాన్యులు, అసామాన్యులు, అసామాన్యులు. మట్టిని పిసికిన కుమ్మరి సారెతో మహావిష్కరణ చేశాడు. మట్టి పాత్రలతో మానవ జాతికి మహోపకారం చేసిన ఘనుడు. కమ్మరి కొలిమిలో కమిలిన ఇనుమే గొడ్డలి రంపం కొడవలి ఉలియై. కర్రను చెక్కి కంటికింపుగా తీర్చినాడు వడ్రంగి. తలుపు కిటికీ కుర్చీ బల్ల తలుకులీనె వడ్రంగంలో. అసామాన్యులు, అసామాన్యులు, అసామాన్యులు. మగువలు మెచ్చిన నగల సృష్టిలో స్వర్ణకారుడి అపూర్వ పనితనం. సూక్ష్మ పనితనం స్వర్ణాభరణం, సువర్ణ కాంతుల శ్రమైక జీవం. రాట్నం తిప్పి మగ్గం నేసి రంగుల నద్ది హంగులు పులిమిన నేత కార్మికుల చేతి వృత్తిలో పొడిమిన రంగుల వస్త్రాలెన్నో. అసామాన్యులు,
అసామాన్యులు అసామాన్యులు. చర్మకారుడే కర్మచారుడై చెప్పులు కుట్టిన జనబాంధవుడు, క్షురకర్మలతో జనసేవలు తరించిన క్షురకుల శ్రమ జీవనము. అఖిల జనావళి క్షేమం కోసం సకల వస్త్రములు పిండిన రజకులు, వ్యవసాయంతో జనసామ్యానికి ఫలసాయం అందించిన రైతు. కురుమలు గొల్లలు సకల కులాలకు వృత్తి పనుల ఆధారభూతమై, శ్రమ సౌందర్యమే ప్రగతి మార్గముగా నిరూపించిన జనబాంధవులు. శ్రమ సౌందర్యమే ప్రగతి మార్గముగా నిరూపించిన జనబాంధవులు. అసామాన్యులు అసామాన్యులు అసామాన్యులు. చూశారు కదా, సమాజంలోని కమ్మర, కుమ్మర, వడ్రంగి, స్వర్ణకార, చాకలి, మంగలి, గొల్ల, కురుమ, బెస్త మొదలైన సకల కులాల వారికి ఆయా కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తుల పునాదుల మీదనే నేటి ఆధునిక యంత్ర సమాజం నిలబడిందన్న విషయం గ్రహించాలి. అందుకే ఈ అసామాన్యుల సేవలు మరవకూడనివని గుర్తు చేస్తున్న ఈ పాఠం అవగతమైంది కదా. ఇప్పుడు ఓ మూల్యాంకన ప్రశ్న. వివిధ కుల వృత్తుల వారిని అసామాన్యులు అనడం సరైందేనా? విశ్లేషించండి. ధన్యవాదాలు.